సార్ జాతర సినిమాలో మీరు మొదట అనుకున్న హీరో చిరంజీవి గారా? యా, చిరంజీవి గారు. కానీ ఆర్ఎస్ రామరాజు గారు నరసింహరాజు గారిని పెట్టాలనుకున్నారని నేను విన్నా. యాక్చువల్లీ జరిగింది ఏంటంటే చిరంజీవి నాకు జూనియర్ వైఎన్ఎం కాలేజ్. వైఎన్ఎం కాలేజీలో. సీతారామరాజు చిరంజీవి కంటే ముందు ముందు Senior. ముందు జనరేషన్ అతను. నేను వాళ్ళకంటే సీనియర్. నేను మేమంతా కలిసి నర్సపూర్లో కలిసాం. నర్సపూర్లో కలిసినప్పుడు కూడా మన సినిమా టాపిక్ గిపిక్ రాలే. ఊరికే జస్ట్ సే హలో అంటే హలో ఎప్పుడొచ్చా చెప్పి మాట్లాడుకోమా అయిపోయింది. తర్వాత మళ్ళీ సీతారామరాజు వచ్చి కథ కావాలని అడిగినప్పుడు అప్పుడు సీతారామరాజు వచ్చాడు మా చర్చిలో. తర్వాత మళ్ళీ ఒకరోజు నీ దాసనారాయణరావు ఇంటర్వ్యూ కోసం దాసనారాయణరావు వచ్చా, ఎవరు చిరంజీవి వచ్చారు. అదే సత్యం నువ్వేంటి అని చిరు అని చెప్పేసి మేము ఇద్దరం కాసేపు చాలా ఆశ్చర్యపోయాం. ఇద్దరం నువ్వు ఎక్కడ ఉన్నాయంటే ఇలా గురుగారి దగ్గర అసోసియేట్ డైరెక్టర్ చేస్తున్నాను, నువ్వు రా అంటే గురుగారి కోసమే వచ్చాను నేను. ఆయన ఇలా శివరంజని అనే సినిమా ఆ కొత్త సినిమా ఏదో చేస్తున్నారంటే కదా కొత్త ఆర్టిస్టులతోటి అని అన్నాడు. అవును చేస్తున్నారు, ఇలాగ శివరంజని దాని టైటిల్ పెట్టారు దానికి. మరి నీకెవరు చెప్పారు అంటే నా రూమ్మేట్స్ ఉన్నారు, ఇలా వాడు సుధాకరు వీళ్ళంతా వాళ్ళు చెప్పారు నాకు, నేను కూడా వచ్చాను అందుకోసం వచ్చాను. మరి కలిసావా అని. లేదు లోపల రానివ్వలేదు. తీసుకెళ్తారా అంటే లోపల తీసుకెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ సెకండ్ నర్స్పూర్లో కాలేజీలో చదువుకున్న రోజుల నుంచి వదిలిపెడితే మళ్ళీ ఇక్కడ ఫస్ట్ టైం అయింది. తర్వాత మనం కలుస్తూ ఉందాం చెప్తాను నీకు. ఒకవేళ ఆయన ఏమైనా ఇంటర్వ్యూ లాంటిది ఏమైనా ఉంటే నేను నాకు చెప్పకుండా చేయరా అని డెఫినెట్ నేను చెప్తాను. తర్వాత ముగ్గురు సెలెక్ట్ చేసుకున్నాను. హరిప్రసాద్, చిరంజీవి నా తరపుని. తర్వాత శ్రీధర్ గారు చేసి హరిప్రసాద్, సుధాకరు, చిరంజీవి. నా చాయిస్ ఏంటంటే చిరంజీవి. నేను చెప్పాను కూడా, మేము అప్పటికింకా ఏరాలోనే ఉన్నాను. అది కాదురా, అది కానీ నువ్వు ఈ కుర్రాడు వాడు ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లాగా ఉన్నాడు, రఫ్గా ఏంటో రౌడీ ఎవరే నా సినిమా ఫ్లాప్ అవుతారా అని చెప్పేసి ఛాలెంజ్లు చేయటం ఇదన్నిటికీ బాగుంటాడు, చాలా న్యాచురల్గా ఉంటాడు అని చెప్పాను. నువ్వు నేను అనుకుంటే సరిపోదు కదరా, ఇంకా ఉన్నారు కదరా చాలామంది అని. ఎవరున్నా లేకపోయినా పర్లేదని ఆల్మోస్ట్ ఆయన్ని ఒప్పించేశాను. బట్ ఇన్ఫ్లుయెన్స్లు స్టార్ట్ అయ్యి చిరంజీవి పేరు స్ట్రైక్ అయిపోయిందని చెప్పి నేను చెప్పేశాను కూడా తనకి. చెప్పేసరికి ఒకసారి కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయ్యాడు. చిరు నేను ప్రామిస్ చేస్తున్నాను, కానీ నేను డైరెక్టర్ అంటూ అయితే ఆ సినిమాలో హీరో నువ్వేనా అని చెప్పారు. అంటే నేను డైరెక్టర్గా సినిమా వద్దు కానీ నువ్వు నాకు ఓ 5 సీన్లు వేషం నేనేంటో చూపిస్తాను అసలు ఇండస్ట్రీకి అని. 5 సీన్లు కాదు, ఇస్తే హీరో వేషం ఇస్తాను, లేకపోతే లేదు. అలాగా ఇచ్చిన మాట కోసం ఉన్న సినిమా జాతరలో హీరో చిరంజీవి. అప్పటికే ఫస్ట్ సినిమా అదా, లేకపోతే ఫస్ట్ సినిమా కాదు సెకండ్ సినిమా, లేకపోతే అంతకుముందు ఉన్న అది సినిమా ఇవన్నీ నేను పట్టించుకోలేదు అసలు, దాని గురించి కాదు. బట్ ఆయన్ని చిరంజీవిని తీసేయమని చెప్పి అడిగిన వ్యక్తి మాత్రం దాసనారాయణరావు. తీసేయమని? తీసేయమని. ఎందుకు తీసేయమన్నారు? బాగాలేదంటాడు చిరంజీవి గారు. బాగాలేదు. ఇప్పుడు ఆయనకి నేనంటే ఇంట్రెస్ట్, నేను పైకి రావాలి, నేను పైకి వస్తే కొలీగ్ కదా మీ ఇద్దరు కలిసి కష్టాలు పడ్డవాళ్ళం కదా అని. కాబట్టి ఆయనకి ఏంటంటే ఈ కుర్రాన్ని చూడగానే అసలు తనకు నచ్చలేదు. అలా కాదురా, మరీ ఏదో రఫ్గా ఉన్నాడు రా, బాగుంటుందిరా, ఫ్యాన్స్ అసోసియేషన్ అంటే కొంచెం లవ్లీగా ఉండాలి కదరా, అది ఇది అందుకోసం క్యాన్సిల్ చేశాను రా, దానికి కారణం చెప్పాడు. బట్ తర్వాత నేను హీరోగా పెట్టుకుని నేను ఇతనే హీరో పెట్టుకుంటా అంటే వద్దున నా మాటని తీసేరా అని ఎదుర్కొన్నాను. చిరంజీవి ఎదుర్కొన్నాను అన్న మాట ఇది. దాసరి గారు తర్వాత దాసరి గారు నేను డైరెక్టర్ అయ్యాను, దాసరి గారు ఎదిగాడు, చిరంజీవి హీరో అయ్యాడు. సరే మేము తర్వాత అందరం కలిసి మాట్లాడుకున్నాం. ఆయన గతం మర్చిపోయాం, అది వేరే సినిమా ఇండస్ట్రీ తప్పదు, అది అంతే. అది సార్ తర్వాత చిరంజీవి గారితో మీరు అసలు సినిమా చేయకపోవడానికి కారణం ఏంటి సార్? తర్వాత అసలు మీరు ప్రయత్నించలేదా? మంచి ప్రశ్న ఇది అక్కడ గమ్మత్ అంటే ఈ ప్రశ్న చిరంజీవి వేశారు. ఈ ప్రశ్న
చిరంజీవి నాకు వేసాడు. ఎక్కడ వేసాడు? చిరంజీవి గారే మిమ్మల్ని ప్రశ్నించారు, చిరంజీవి నాతో మళ్ళీ ఎందుకు సినిమా తీయలేదు? అవును. ఎందుకు అలాగా వేసాయంటే మా ఇద్దరికి పెనుగొండలో సన్మానం జరిగింది. పశ్చిమ గోదావరి, వెస్ట్ గోదావరి, పెనుగొండలో ఎందుకు సన్మానం అంటే ఆ ఊర్లో పుట్టాం మీ ఇద్దరం. ఎదురుబదురు ఇళ్ళు అనమాట. వాళ్ళ అమ్మమ్మ గారి ఇల్లుమో ఎదురు, ఇటువైపు అమ్మ మా అమ్మమ్మ గారు ఊరు. ఇద్దరం అక్కడే పుట్టాం. మా తర్వాత మీ ఇద్దరం, తనకు పున్నమనాగు, నాకు ఎర్రమల్లెలు, అంటే ఇద్దరం సక్సెస్లో ఉన్నాం. అవును. అప్పుడు ఊర్లో ఉన్నవాళ్ళు రంగనాయుడు గారు ఏంటంటే, రంగనాయుడు గారు మన పిల్లలు పైకి వచ్చారు కదా, వాళ్ళిద్దరికీ ఏమైనా ఈ దసరాకి సన్మానం చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఆయన ప్రపోజ్ చేశారు. అప్పుడు ఊర్లో వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే గారు అందరూ మనవాళ్ళే కదా, రంగనాయుడు అందరూ జవాబు అందరూ వాళ్ళే కదా. వాళ్ళు డిసైడ్ చేశారు. డిసైడ్ చేసి మేము మెడ్రాసు పంపించారు. వచ్చారు. వచ్చిన తర్వాత ఇద్దరిని అడిగి డేట్ ఇచ్చు దసరాకి సన్మానం అని చెప్పేసి అని అనుకున్నాం. ఇద్దరు సన్మానం జరుగుతూ ఉండగా చిరంజీవి అని నేను ముందు మాట్లాడేస్తాను, ఎందుకంటే నువ్వు బాబు మాట్లాడుతావు కాబట్టి నేను ముందు మాట్లాడేస్తాను, మాట్లాడు, నాకేంటి అభ్యంతరం. వాళ్ళ నాన్నగారు కూడా ఉన్నారు, మా నాన్నగారు కూడా ఉన్నారు అక్కడ. అప్పుడు వాళ్ళ నాన్నగారిని తను అడిగాడు అనమాట. తను ఫస్ట్ సినిమాలో నన్ను హీరోగా పెట్టి సినిమా తీశాడు. ఇదే ప్రశ్న, సేమ్ ఇప్పుడు ఏ ప్రశ్న అయితే మీరు అడిగారో అదే ప్రశ్న ఆయన. మరి తర్వాత సినిమాల్లో తను యువతన కథను తీశాడు, ఎర్రమర్రెలు తీశాడు, మరి ఇవన్నీ వరుసను పెట్టి సక్సెస్లు ఇస్తున్నాడు కదా, మరి నన్నెందుకు హీరోగా పెట్టలేదు అడగండి ఒకసారి అన్న. జనం గోల్ చేశారు కాసేపు. నేను నైస్గా తెలుగుగా, చిరంజీవి మంచి మంచి జోకులు వేస్తాడు, బాగా నవ్విస్తాడు, మీకు అందరికీ తెలియదు, మంచి కామెడీ చేయటంలో బ్రహ్మాండంగా చాలా బాగా చేస్తారు కామెడీలో బాగా. ఇప్పుడు అడిగిన ప్రశ్న సినిమా, అక్కడ ఉన్నది సినిమా మాయ. ఆ మాయ ఎక్కడ ఏం చేస్తుంది, ఎలా తీసుకెళ్తుంది అనేది ఎవరికీ తెలియదు. అలాగే రేపు చిరంజీవి కూడా తెలియకపోవచ్చు. ప్రస్తుతానికి నాకు తెలియదు ఎందుకు చిరంజీవిని పెట్టలేకపోయానని, నాకు కారణం తెలియదు. బట్ తన నటన కానీ, తన బిహేవియర్ కానీ, తన కృషి కానీ, తన పట్టుదల కానీ అది ఏవి కూడా కారణాలు కాదు. డెఫినెట్గా నేను చెప్తున్నాను ఇవాళ, చిరంజీవి హీ విల్ బి టాప్, హీ విల్ బి ది నెంబర్ 1, హీ విల్ బి ది చేజింగ్ హీరో. డెఫినెట్గా జరిగి తీరుతుంది అని చెప్పేసి అన్నాను. అందరూ చప్పట్లు కొట్టారు, చిరంజీవి కూడా చప్పట్లు కొట్టాడు. ఇప్పుడు నేను చిరంజీవిని ప్రశ్న, చిరంజీవి నన్ను వేసిన ప్రశ్న నేను అడుగుతున్నాను. అన్ని సినిమాలు చేసావు, మరి నువ్వు నాకెందుకు అవకాశం ఇవ్వలేదు? నేను అడగకూడదా? ఎక్స్ప్రెస్ చేయాలి, ఆయన కూడా ఇంకో సినిమా చేయాలని. వయసు వరుసే కదా. నువ్వు నాకు ఇవ్వలేదు, నేను నీకు ఇవ్వలేదు, అయిపోయి. నాకు ఎవరన్నా నాకేం భయం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. సో నేను ఎవరిని దేహి అని నేను అడగలేదు. చిత్ర పరిశ్రమ తాలూకు ఆదరణ ఎంత మంచిదంటే, ఒక్క సినిమా కూడా నేను అడిగి తెచ్చుకోలేదు. 23 సినిమాలు తీశాను ఇప్పటికి, ఎవరి రికమెండేషన్ లేదు. తర్వాత అద్భుతమైన సినిమాలు తీశాను, నాకు మంచి పేరు వచ్చింది. ధవళ సత్యం అనేవాడు ఒకడు ఉన్నాడు అనేది ఇండస్ట్రీ అప్పుడైనా ఇప్పుడైనా ఏ క్వాలిటీలో ఉంటుంది ఆ పేరు అంటే వాళ్ళ క్వాలిటీని చమక్మని ఆ కళ్ళల్లో మెరుస్తుంది. యువతరం కదిలింది, ఎర్రమల్లెలు, జాతర, చైతన్య రథం, సుబ్బారావు కోపం వచ్చింది, రామాపురంలో సీత, దొరబిడ్డ, ఇలా చెప్పుకుంటూ పోతాం మొత్తం సినిమాలన్నీ. బట్ ఇదేంటంటే వెళ్ళాల్సిన స్థాయికి వెళ్ళిందా, వెళ్ళగలిగాడా లేదా, ఇవన్నీ వ్యక్తిగతంగా నాకు సంబంధించిన విషయాలు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.